Taste the Daily. సో జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా క్రేజీగా రెస్పాండ్ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా రెస్పాండ్ అయ్యి ఆ టైటిల్ బాగా యాప్ చేసుకున్నారు, కంటెంట్ బాగా యాప్ చేసుకున్నారు. ఫస్ట్ మీరు వాళ్ళైతే చాలా కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రియదర్శి ఏం చెప్తారు మా ఇంటర్వ్యూ నుంచి ఆన్సర్ చెప్పాలంటే? వాట్ యు సే సంథింగ్. ముందుగా డార్లింగ్ అనే టైటిల్ పెట్టుకోవడం మాకు చాలా గర్వకారణం. ఎందుకు అంటే మనము డార్లింగ్ అనే పదానికి, డార్లింగ్ అనే వ్యక్తిత్వానికి ప్రభాస్ అన్న ఒక 6 అడుగుల 2 అంగుళాల నిదర్శనం. వారిని ఇప్పుడు బేసిక్లీ భారతదేశం, ఎస్పెషల్లీ తెలుగు సినిమా స్థాయిని, తెలుగు సినిమా ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ముఖ్యమైన నటుల్లో ప్రభాస్ అన్న కూడా ఒకరు. అండ్ నేను వారితో వర్క్ చేసే ఆపర్చునిటీ, వారితో వర్క్ చేసే అంత గొప్ప ఆపర్చునిటీ నాకు దొరకడం స్వయంగా నేను ఇప్పుడు కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఆపర్చునిటీ అది. అండ్ రాధేశ్యామ్లో వారిని కలుసుకోవడం, వారితో పనిచేయడం. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, నేను మోహన్ బాబు గారు హోస్ట్ చేసిన ఒక డిన్నర్లో వారిని కలిసి, అన్న నేను ఎప్పుడైనా మీతో పనిచేయాలంటే అక్కడి నుంచి 10 రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది. నేను వారితో ఆ సినిమా చేశాను. అండ్ బయట చెప్పుకునే అన్ని నిజాలే. వారి వ్యక్తిత్వం కానీ, లేకపోతే వారి హాస్పిటాలిటీ, ఈజ్ ద కింగ్ ఆఫ్ హాస్పిటాలిటీ. వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడూ సంతృప్తిగా నిండు కుండల ఎప్పుడు ఉండాలని ఆయన కోరుకునే మహోన్నతమైన వ్యక్తి ఆయన. సో వారిని కలిసి వారితో పనిచేయడం, జాతిరత్నాల టైంలో కూడా వారు అందించిన సపోర్ట్ కానీ, లేకపోతే వారు చూపించిన ప్రేమ కానీ నిజంగా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫెల్ట్ అండి. అది ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. అండ్ మీరు ఇలాగే మరిన్ని గొప్ప గొప్ప సినిమాలు చేసి తెలుగు సినిమాని, అలాగే ఇండియన్ సినిమా స్థాయిని, దాని స్కోప్ని పెంచుతూ మమ్మల్ని అందరినీ కూడా ఒక కొత్త రెస్పెక్ట్ వచ్చేలా చేస్తున్న మీకు దేవుడు అనేవాడు ఉంటే మీకు అన్ని అబండెన్స్లో బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ హోప్ మీకు టైం దొరికినప్పుడు మళ్ళీ మీరు కూడా డార్లింగ్ చూస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. నా తరఫున, నభా మళ్ళీ చెప్తుంది, బట్ నా తరఫున, ఈ చిత్ర బృందం తరఫున మీకు సదా సదా మా ప్రేమ. సో స్వీట్, సో నైస్. యా నభా, మీ వర్డ్స్. సో డార్లింగ్ గురించి, డార్లింగ్ ఫ్యాన్స్కి చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా క్యూట్గా మీ ఫస్ట్ ఫిలిం తర్వాత అందరూ చాలా క్రేజీ మాసి ఫ్యాన్స్ ఏంటంటే డబుల్ కా మీటా అని పిలుచుకుంటారు ఆ పాట వచ్చిన తర్వాత నుంచి. అంటే ఇప్పుడు క్రేజీగా. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ ప్రభాస్ సార్ ఫ్యాన్స్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్. డార్లింగ్ అని పేరు మీద మనం ఒక చిన్న రీల్ వీడియో కూడా చేసాం యాజ్ అ ట్రిబ్యూట్ టు హిమ్, బికాస్ వీఆర్ యూజింగ్ హిస్ టైటిల్, బికాస్ హీ ఈజ్ నోన్ ఫర్ దిస్ టైటిల్, వైడ్లీ నోన్ అక్రాస్ ద కంట్రీ. సో ఫ్యాన్స్, మీరు అంత ప్రేమం చూపించి, అంత ఎంకరేజ్ చేసి, చాలా అంటే ఏ కాంటెంట్ వచ్చినా నేను చూస్తూ ఉంటా, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆన్ హిస్ ప్రొఫైల్ ఆర్ ఎనీబడీస్ ప్రొఫైల్. చాలా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఉంటుంది అంటే మినిమం ఒక 4-5 కామెంట్స్ అయినా ఉంటే ఉంటుంది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్. సో థ్యాంక్ యూ అంతే చెప్పగలుగుతా. ఓకే, సో స్వీట్. Taste Daily. Taste the Daily. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.